హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి నాకు తెలుసు కదా, మరి ఈరోజు రావు గారు రాచమడలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రాచమడలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా అంబుతురంకిలా నోరు తెరిస్తే చాలు జగన్ భజన. ఓ జగన్ భజన లేదంటే స్వంత భజన. ఆవేశం అణువణువున నిండిపోయి కూటమి నేతల మీద కత్తులు నూరితే తీరా చూస్తే ఆ నోటు దురిసే నిన్ను తెచ్చి అక్షరాల 18 రోజులు రాజమండ్రి జైలు పాలు చేసింది కదయ్యా. లోపల పోలీసు బాబాయిలు లాఠీలతో సావాసం చేసి దోమలతో యుద్ధం చేసి బెయిల్ మీద బయటకు వచ్చి ఏదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టేసిన వాళ్ళగా వీరుళ్లాగా మీ వాళ్ళంతా ఈ పరామర్శల పర్వం ఒకటి బాళీ గమ్మత్తుగా ఉందనుకో. ఆయన రాజకీయం అంటేనే రంగులు పేపంచుకో, అందులో నీలాంటి వాళ్ళకి జైలు శిక్ష కూడా ఒక అలంకారమే అని నాకు ఈ మధ్యనే బోధపడింది. అది సరే, ఏంది ఇట్ట వచ్చావు? ఏందంబటి నీ కదా? అసాయం కార్యక్రమం జైల్లో ఉంటే అక్కడేం జరిగేది వాళ్ళు బొంద ఏంటి? అదే అట్లాంటివి ఏమి లేవు దీనిలో అలాంటివి ఉన్నాయని అన్నారు. మేము అందరం ఒకసారి ఇదిగో మీ మీడియా మొత్తాన్ని ఒకరోజు నా ఫామ్ హౌస్కు తీసుకెళ్తా, కొద్దిగా నాకు హెల్త్ క్లియర్ అయిన తర్వాత. వారిని ఆంబోతూ సంజన సుకన్యలంటే నువ్వు పిలవగానే ఫామ్ హౌస్కు లగెత్తుకుంటూ వచ్చేస్తారేమో గాని మీడియా నువ్వు అనుకున్నంత గ్యాలప్ మీద వాళ్ళు రారు. పొరపాటును వచ్చారనుకో నీ గొంతు నువ్వే తవ్వేసుకున్నట్లే. నీకు కనపడనివి వినపడనివి కూడా మీడియా ఇట్టే పసిగట్టేస్తుంది. చేత జాగ్రత్తగా ఉండు. అది సరే, నీ ఫామ్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ కోసం ఏమున్నాయో ముందు అది చెప్పు. అది ఎంత అద్భుతమైన స్విమ్మింగ్ పూలో, అది ఎంత అద్భుతమైన గెస్ట్ హౌస్ మీరు కళ్ళారా చూద్దురు. ఏమి దాపరికం ఉండదు. అంబటి రాంబాబు దగ్గర దాపరికమే ఉండదు. నీ దాపరికాలు మాకెందుకు? ఆయన నిజంగా నువ్వెంత సత్యశీలుడు అనేది మసాజ్ కోసం సుకన్యతో ఫోన్ మాట్లాడింది నిజం కాదా చెప్పు. దమ్ముంటే ఆ మ్యాటర్ బయటికి చెప్పు. ఫామ్ హౌస్లో ఏం చేద్దామని ఓరపిచ్చకలేం దీని పెర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటా ఉన్నావా? ఏదో రోజు కెమెరాకు దొరికిపోతావు, నాది గ్యారంటీ. ఏం లేదు అంబటి, ఓ బలహీనమైన క్షణం ఉంటుంది. అప్పుడు నువ్వేంది ఆ దేవేంద్రుడు కూడా లొంగిపోవాల్సిందే. అది ఆడదాని పవరు. పెద్దోళ్ళు కొమ్ములు తిరిగిన వాళ్ళకి తాపలేదు. ఓకలో ఏకలాటుడు నువ్వే అంత. కృష్ణా నదీ గర్భంలో నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుని అడుగుతా ఉన్నా, ఎక్కడున్నారా మీ నివాసం? కృష్ణానదీ గర్భం కదా, ఆ ప్రవాహానికి అడ్డంగా ఇల్లు కడితే దానిలో ఉన్నారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ మధ్యన వరద వచ్చినప్పుడు అది మునిగిపోయింది. అలాంటి కట్టడాల్లో ఉండి నేనేదో వ్యవసాయం చేసుకున్నా హుషారుగా అని నేను కొనుక్కుని దానిలో చిన్న రేకుల షెడ్ని రిపేర్ చేసుకుంటే అదంతా స్విమ్మింగ్ గెస్ట్ హౌస్ లాగా ఉందంటే స్విమ్మింగ్ పూల్ లాగా ఉందని నోటీస్ ఇస్తారా? ఏం చేస్తారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేస్తారు మీరు? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉందని వాళ్ళు మీ మాట వింటారు కానీ నోటీసులు ఇస్తారు. రేపు మా చేతిలోకి రాదా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్? ఏంటిది పిచ్చి చేష్టలు? పిచ్చెక్కినట్టుంది చంద్రబాబుకి. ఇది లడ్డు దగ్గర నుంచి చంద్రబాబు పిచ్చెక్కింది. జైలుకు వచ్చాక నీకు కానీ పిచ్చి పట్టిందేమో అని జనం అనుకుంటా ఉంటే నువ్వేందమ్మటి ఎట్టా పేల్తా ఉన్నావు? ఆయన చంద్రబాబు లోకేష్లు ఏం చేయగలరు అని ప్రశ్నిస్తా ఉన్నావు. ఏం చేయగలరో చూపించారు కదా 18 రోజుల సినిమా. మర్చిపోతే అట్ట మళ్ళీ చూపించమన్నా చూపిస్తారు. మరో 3 ఏళ్ళు ఉండనే ఉంది కదా ప్రభుత్వం. ఏం కావాలో ఎలా కావాలో చెప్పు, నేను రికమెండేషన్ చేసేస్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు, చేప నూనె, గొడ్డు మాంసం కలిసిందని ఏ రోజు అన్నాడో ఆ రోజునే చంద్రబాబుకి శాపం తగిలింది. గుర్తుపెట్టుకోండి. భగవంతుడు క్షమించడు. దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ నిరూపణ లేకోకుండా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని తప్పుబట్టాడు. అది నిరూపణ కానటువంటి
దాన్ని నిరూపణైనట్టుగా దబాయిస్తున్నాడు, అల్లకల్లోలం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. లడ్డూలో పందికోవు, లడ్డూలో పందికోవు, లడ్డూలో చేపనుని, ఇదే ఈ మాటలతోనే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటున్నాడు. చివరికి నువ్వే అల్లకల్లోలం అవుతావు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. వికటిస్తుంది, నువ్వు చేసినటువంటి పాపాలన్నిటి కూడా వికటిస్తుంది. మళ్ళీ లడ్డు దగ్గరికి వచ్చి ఆగేవా అంబటి? పంది కొవ్వు జంతు కొవ్వు కాకపోతే కలవలేకపోతే నెయ్యి పవిత్రం అవుతుందా? ఈ లాజిక్ మీ జగన్ కంటే అర్థం కాలేదనుకో. ఇదిగో నీకెందుకు అర్థం కాలేదు? పైన కింద బొచ్చంతా నెరిసిపోయింది కదా, నీ అనుభవం ఎందుకు వల్లకాడులో కలపడానికా? చిచ్చి చిచ్చి, అసలు అది కల్తీ నెయ్యి కాదా, ముందు అది చెప్పాడు. అరే లడ్డూలో ఏదైనా ఉంది అని ఉంటే తేల్చాల్సింది డిపార్ట్మెంట్, తేల్చాల్సింది ల్యాబ్లు, తేల్చాల్సింది సిట్టు, తేల్చాల్సింది సిబిఐ. ఇవేవయ్యా నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఆయన హయాంలో జరిగిపోయిందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తే, ఈ తప్పుడు ప్రచారం చేయబట్టి ఇవాళ ఇన్ని అరిష్టాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఇన్ని అరిష్టాలు ఇప్పుడైనా జరిగినాయా? దేవాలయాలు ఎప్పుడైనా ఇన్ని మరణాలు జరిగినాయా? ఇలాంటి మరణాలు జరుగుతున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకోవాలని చేసిన ప్రయత్నం వల్లనే ఇలాంటి అరిష్టాలు వస్తున్నాయి. ఇప్పటికైనా గ్రహించమని మనం చేస్తున్నాం. సమాజాన్ని రెండుగా చీల్చేయాలనుకుంటున్నాడు, చీల్చేసి ఏదో దానిలో లబ్ధి పొందాలని అనుకుంటున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా చెప్పదలుచుకున్నాను. ఏం మాట్లాడుతూ ఉన్నావో నీకైనా అర్థం అవుతుందా అంబటి? జైల్లో ఏదో జ్ఞానోదయం అయిందనుకున్నా, ఆ దున్నపోతు మీద వాన కురిసినట్లే. ఓహో, నువ్వు ఆంబోతువి కాదు, నీ చర్మం ఇంకా మందం కాదు. అర్థమైంది, నాకు పూర్తిగా అర్థమైంది. ఇక చాలు, ఆపేయి. మా గెస్ట్ హౌస్లు అంటాడు, మా పొలాలు అంటాడు, ఏం చేస్తాడో నాకు అర్థం కాల. రేపు మా ఇంటికి కొన్ని నోటీసులు ఇస్తారు, దీనికి కొన్ని నోటీసులు ఇస్తారు. లీగల్గా సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఏమాయి మా మీద ఇంకా చేస్తారు, నాకు తెలుసు. ఇంకా ఎదుగుతున్నారు. అయితే లిక్కర్ ఎదుగుతారంట, ఆ ట్రాన్స్పోర్ట్లు ఎదుగుతారంట, నన్ను 18 రోజులు పెట్టడం కుదరదంట, ఇంకా పెట్టాలంట. పెట్టుకోండి, ఎవడు కదండి పెట్టుకోండి. నేను మొన్నే చెప్పా కదా, సెంట్రల్ జైల్లోంచి వచ్చేటప్పుడే చెప్పా మళ్ళా వస్తానని. భయపడే ప్రశ్న లేదని మనం చేస్తున్నాం. భయపడి రోజు చచ్చే కంటే ఒకేసారి చూసుకుంటాం ఏదైనా ఉంటే. ఇంత దుర్మార్గం అండి, ఇంత అన్యాయం అండి, ఇంత అక్రమం అండి. మమ్మల్ని ఎంట పడతారా? పడని చూద్దాం. అన్నిటికీ ప్రజలున్నారు, పైన భగవంతుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, మీ ఘోరాలకి క్రూరాలకి ప్రజలు చూస్తూ ఊరుకుంటారని అనుకోకండి. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంక 3 సంవత్సరాలు ఉంది, అంతేగా. ఇంకా దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చినా తెలిసింది మీకు దీన్ని మజా ఏంటో, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అప్పుడు తెలుసు. మజా ఏంటో ఏ పాటికి నీకు అర్థమైంది. మరో 2 ఏళ్ళు అంటే 1200 రోజులు. ఏ రోజు ఏమవుతుందో దినదినగండం నీకు తప్పదులే అంబటి. మళ్ళీ వస్తానని ప్రతిజ్ఞ చేసినందుకైనా మళ్ళీ నేను బోకలో దూసేయాలి. సర్లే కానీ ఇదిగో బాగా అలసిపోయావు, కోతంత మంచినీళ్ళు తాగేక బయలుదేరు అంబటి, బయలుదేరు. గుడ్ బాయ్లో చెప్పగా అని నీళ్లు తాగేవు కదా, ఇక బయలుదేరు. అవతల మసాజ్ సెంటర్ మూసి ఎలా అయింది, వెళ్ళిరా అంబటి, వెళ్ళిరా.